అంటే మీరు చెప్పండి సార్, అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు కొంతమంది మేధావుల సలహాలు సూచనలు తీసుకొని అధికారం రాగానే వాళ్ళని దూరంగా పెట్టేశారంటారా? అంటే ఇప్పుడు ఆ స్టైల్లోనే అంటే మాకు అనిపించింది ఏమిటంటే, సరే నేను ఎప్పుడు ఆయనకు సన్నిహితంగా లేను, నేను ఉద్యమంలో నా పాత్ర చాలా భిన్నమైన పాత్ర. కానీ స్వేరింగ్ ఇన్ సెరమోనీకి కాంగ్రెస్ వాళ్ళు పిలవలేదు ఎవరిని. జైపాల్ రెడ్డి చాలా కీలకమైన పాత్ర, ఆయన పిలవలేదు. కోదండరామ్ పిలవలేదు. స్వీరింగ్ ఇన్ అంటే ఎందుకు వచ్చిందంటారు కోదండరామ్ గారు? ఆయన అనుకుందంటే నేను ఒక్కడనే నాయకుడు, ఇంకా వీళ్ళందరికీ ఒక ప్రతిష్ట కల్పించి వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమానికి కాకుండా తెలంగాణ నేనే తెచ్చాను, తెలంగాణకు నేనే లీడర్, నాకు తప్పించి వేరే ఇంకా ఆల్టర్నేటివ్ లేవు అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించడం కొరకు ఒక అంబిషన్ ఏదైతుందో, తానే తెలంగాణ తీసుకొచ్చాను కాబట్టి చరిత్రలో తాను తెలంగాణ తెచ్చిన వాడుగా తానే నిలబడిపోవాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కోరిక ఆయనలో ఉంది. అది బలహీనతనండి, బలమనండి, కానీ ఆయనకు తప్పకుండా అంతర్గతంగా ఒక కోరిక ఏముందంటే, చరిత్రలో తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు ఒక్కడికే దక్కాలి అనేటువంటి ఉంది. అది బలహీనత కావచ్చు, తర్వాత ఒక మనిషిగా. కానీ అటువంటి చరిత్రే ఉంటుందంటారా? నాకు అది డౌట్ఫుల్ అండి. ఎందుకంటే చరిత్ర మనుషులను ఒక 50 ఏళ్ల తర్వాత అసలు నెహ్రూ గారినే ఈరోజు ఇంత మార్జినల్ అయిపోయింది, అంత అద్భుతమైన గాంధీ గారినే వాళ్ళు ఎవరు ఆయన గురించి మాట్లాడుతున్నారు. చరిత్ర అంబేద్కర్ గురించి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అంబేద్కర్ జీవిత కాలంలో ఆయన ఏమీ కాదు, లా మినిస్టర్ రిజైన్ చేశాడు. కానీ ఈరోజు అంబేద్కర్ గురించి, ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానము 60 ఏళ్ల తర్వాత, మనకు 70 ఏళ్ల తర్వాత దాని యొక్క రెలవెన్స్ కనిపిస్తుంది. గాంధీ గారు ఆలోచనలు ఆ రోజు మహాత్ముడే, కానీ ఇవాళ గాంధీ గారి ఆలోచనలు సమాజం చూసే అటువంటి స్థితిలో లేదు. కనుక చరిత్రలో అసెస్మెంట్ అనేది నిరంతరంగా మారుతుంది. మనం ఎటువంటి పనులు చేయాలి. నేను కేసీఆర్ గారిని కలిసినప్పుడు ప్రధానంగా ఆయనకి ఏం చెప్పానంటే, నేను తెలంగాణ అభిమానిగా, మీరు ఉద్యమ పార్టీ నాయకుడిగా మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఏ స్థానంలో ఉండాలంటే బీసీ రాయ్, నభకృష్ణ చౌదరి, తర్వాత నృపెన్ చక్రవర్తి, కామరాజ్ నాడార్, ఇలా కొందరు అద్భుతమైన ముఖ్యమంత్రులు, వాళ్ళు ఇప్పటికి కూడా ప్రజల సమిష్టి జ్ఞాపకంలో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఒరిస్సాలో వెళ్తే నభకృష్ణ చౌదరి గురించి ఇప్పటికీ ప్రజలు అనుకుంటారు, ఎంత గొప్ప చీఫ్ మినిస్టర్. చాల్యాని అస్సాం చీఫ్ మినిస్టర్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మీరు నృపెన్ చక్రవర్తిని త్రిపుర ప్రజలు తమ మనసులో దాచిపెట్టుకున్నారు. కానీ నిజంగా అటువంటి పాలన ఇచ్చారు, అంత నిజాయితీగా పరిపాలించారు. మీరు ఆ లిస్టులో ఉండాలని చెప్పాను నేను. మీరు దాంట్లో ఉండాలండి. చరిత్ర వాళ్ళనే గుర్తుపెట్టుకున్నది ఎంతోమంది, వందల మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. గుర్తుపెట్టుకున్నది కొందరినే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పాలన ఏదైతుందో చాలా నిజాయితీ. అంటే ఆయన ఒకటేమన్నా అంటే, ఈ గిబ్బులు చేసుకోండి, మేము అవసరం ఉంటుంది, సరే డబ్బులు తింటామా, ఏదో ఒక మానవీయ పాలన ఇవ్వడమే కదా మనం చేయగలిగిందంటే, మీరు అది ఇస్తే చరిత్రలో మీకు స్థానం ఉంటుందని చెప్పాను. అంటే మనం చెప్పాల్సిందని చెప్పాం. నేను ఆయనకి ఇంకొకటి కూడా చెప్పాను, అధికారం అనేది మనిషిని అమానుషంగా మారుస్తుంది. నేను థియరీ ఆఫ్ పవర్ చెప్తాను. అధికారము మనిషిని అమానుషంగా మారుస్తుంది, కానీ మనిషి అధికారాన్ని మానవీకరించవచ్చు. మీకు అవకాశం ఉంది. శంకరం గారు 35 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఉండి మొత్తం అధికారాన్ని మానవీకరించి అణువున మానవత్వాన్ని ప్రదర్శించినందుకు ఈరోజు ఆయనను అద్భుతంగా ప్రజలు తమ మనసులో దాచుకున్నారు. ఇవన్నీ చెప్పవలసింది మనం చెప్పాం. కానీ అది ఇక ఒక మనిషి మనస్తత్వాన్ని, మనిషి ఆలోచన విధానాన్ని, స్ట్రక్చర్ని, వీటిని మనం మొత్తంగా మార్చలేము. అది మార్చడం అనేది దానికి చరిత్ర చాలా బలంగా పనిచేస్తుంటుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch